ఒక 10 మినిట్స్‌లో ఈ స్వీట్ అయితే చేయొచ్చు. అంత ఈజీ ప్రాసెస్. ఇదైతే పూర్తిగా చల్లబడ్డ తర్వాత మనము లడ్డు షేప్‌లో చుట్టుకొని ఇప్పుడు ఎండు కొబ్బరితో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ముందుగానైతే క్యారెట్‌నైతే తీసుకోవాలి. తీసుకున్న క్యారెట్‌ను మంచిగా ఫీలప్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే కుక్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ పోసి అయితే గ్యాస్ మీద పెట్టుకొని క్యారెట్‌లో ఒక గుబులు వచ్చేదాకానైతే ఉడికించుకోవాలి. క్యారెట్‌ని ఇట్లా కట్ చేస్తే సాఫ్ట్‌గానైతే రావాలి. వచ్చిన తర్వాత ఇది పూర్తిగా చల్లబడ్డ తర్వాత ఒక మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఇందులో ఒక కప్పు షుగరు, ఒక కప్పు కార్న్ ఫ్లవర్, కొంచెం ఇలాచి కూడా వేసుకొని ఈ బ్యాటరీని మొత్తం సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకానైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయిలో వేసుకొని ఈ బ్యాటరీని అంతా మంచిగా ఈవెన్‌గానైతే కలుపుకోవాలి. ఎందుకంటే మనకు తొందరగానే లడ్డు షేప్ వస్తుంది. ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ వేసాం కదా, ఇలా వేడికి మనం లడ్డుగా చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా లడ్డు షేప్ వచ్చేదాకా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇది ఆప్షనల్, కలర్ కోసం కొంచెం వేసాను. ఇది పూర్తిగా చల్లబడ్డ తర్వాత మనము లడ్డు షేప్ చుట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్. ట్రై చేసి ఎలా వచ్చిందో